మంచి ప్లాన్ వేసి స్వర్ణని కలుద్దామని వెళ్ళావాంటీ. కానీ స్వర్ణి అనవసరంగా తొందరపడి మమ్మల్ని గుర్తుపట్టకుండా తిట్టి తరిమేసింది. మా ముసుగులు తొలగి మేము ఆ మంగమ్మ కంటపడ్డాం. అది కాస్త నిదానంగా ఉంటే ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చక్కగా అడిగి తెలుసుకొని మీరు చెప్పిన ప్రకారం నడుచుకోమని సలహా ఇచ్చొచ్చేవాళ్ళం. దాని కోపమే దానికి నష్టం తెచ్చిపెట్టింది. ఈ దెబ్బతో వాళ్ళు దాన్ని ఎవ్వరికంటా పడకుండా ఇంకా జాగ్రత్త పడతారు. ఎలా ఆంటీ? వాళ్ళు స్వర్ణని ఎంతకాలం అలా గుమ్మం దాటకుండా కట్టడి చేస్తారో, ఎలా కాపలా కాస్తారో నేను చూస్తాను. ఒక్క అవకాశం చేజారిపోయిందని బెంబేలు పడేది కాదు ఈ బొబ్బిలి భాగీరథి. ఒకటి కాకపోతే మరొకటి, వందలు వేలు ఎన్ని ఆలోచనలైనా చేయగలను. నా నియోజకవర్గంలో నన్నెదిరించి ఎవ్వరూ నాయకుడిగా ఎదగకుండా చక్రం తిప్పిందాన్ని. మంగమ్మెంత, దాని దాష్టికమెంత. అది ఎన్ని ఎత్తులు చిత్తు చేసినా వాటిని తలదన్నే ఎత్తులు నా బుర్రలో పుట్టుకొస్తూనే ఉంటాయి. స్వర్ణని ఎలాగైనా ఆ బంధికానాలోంచి తప్పించి మనల్ని కలుసుకునేలా చేస్తాను. స్వర్ణవేలు అందిపుచ్చుకుని మంగమ్మ కన్ను ఎలా పొడవాలో నాకు తెలుసు. పదండి. ఏం చేస్తారంటీ? భాగీరథికి ఏదీ చెప్పడం అలవాట్లేదు. అంత క్రియే. శత్రువుకి మాత్రమే ఛాలెంజ్ చేసి ఇలా చేయబోతున్నాను, దమ్ముంటే ఎదుర్కో అని చెప్తా. ఆంటీకి ఏదో మంచి ఆలోచన వచ్చినట్టుంది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు. పదండి ఆంటీ. చెట్లన్నిటికీ నీళ్లు పోసావా? లేదమ్మా, అన్నింటికీ సరిపోలేదు. బోరు ఎండిపోయింది. ట్యాంకర్ అన్న తెప్పించి నీళ్లు పోయకపోయావా? అలాగే అమ్మగారు. నమస్కారం అమ్మా. నమస్కారం. పదండి లోపలికి వెళ్దాం. ఎందుకు? అలా గార్డెన్లో కూర్చుందాం, చల్లగా ఉంటుంది. సరే రండి. పదండి వెళ్దాం. కూర్చోండి. శ్రమ తీసుకుని మీరింత దూరం రావాలా? ఫోన్ చేస్తే నేనే వచ్చి మిమ్మల్ని కలిసేదాన్ని కదా. నేను మిమ్మల్ని కలవాలనుకుని రాలేదు. ఈ పక్క పనుండి వచ్చాను. ఇంతలో మీరు గుర్తొచ్చారు. మీకు విషయం చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? పెద్ద మనసుతో మీరు సీతకు భూదానం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మీలాంటి వాళ్ళు ఇలా ముందుకొస్తే అలాంటి వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. మీ ఊరి వాళ్ల కోసం దాని విలువ లెక్క చేయకుండా చాలా గొప్ప దానం చేశారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందించాలనుకున్నాను. అందుకే స్వయంగా కలిసి అభినందిస్తున్నాను. నన్ను అభినందించడానికి ప్రత్యేకంగా వచ్చారా? వేరే పని మీద వచ్చాను. అలాగే మీకు అభినందనలతో పాటు ఒక సూచన కూడా చేసిపోదామని వచ్చాను. సూచన? అవును. మీరిచ్చిన భూమి పూర్తిగా సీత పేరున రిజిస్టర్ చేశారా? ఇంకా లేదండి. తీసుకోండి. థ్యాంక్ యూ. సీత పేరున మారకముందే భూమి పూజ జరిగింది కదా, అందుకే ఈ సూచన. మీ స్థలంలో భూమి పూజ జరిగాక అన్నశాంతి జరగాలి. లేకపోతే మీకు కీడు. కీడా? అవునమ్మా. ఊరు వాడా పిలిచి అన్నసంతర్పణ చెయ్యాలి. కానీ పూజ జరిగిపోయింది, అన్నశాంతి జరగలేదు. కాస్త దోషం పోవడానికి దానం చేసిన దాతగా నువ్వు అదందుకున్న సీతనన్నా పిలిచి భోజనాలు పెట్టించు. మరీ ప్రత్యేకంగా సీతనే పిలిస్తే బావుండదనుకుంటే నీకు బాగా కావలసిన వాళ్ళని, నువ్వు ముఖ్యం అనుకున్న క్లబ్ మెంబర్స్ని, సీత తాలూకు వాళ్ళనైనా పిలిచి చేయి కడిగించు. సరేనండి.
మీరింతగా చెప్పాక చేయకుంటే ఎలాగా? తప్పకుండా పిలుస్తాను. భోజనాలు కూడా ఏర్పాటు చేయిస్తాను. మీరు తప్పకుండా రావాలి. చేస్తాను చూస్తాను అంటే ఎలా? ఇప్పటికే పూజ జరిగి 2 రోజులయ్యింది. 3 రాత్రుల్లోపే జరిపించాలి. అంటే ఇవాళే. ఇవాళ రాత్రి డిన్నర్ ఏర్పాటు చేయి. ఇప్పటికిప్పుడు ఎంతసేపు? ఎంతమంది? నువ్వు సరే అంటే ఏర్పాట్లు నేను చేయిస్తాను. నువ్వు పిలుపులకు బయలుదేరు. ఏ దోషాలు లేకుండా నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు. చాలా సంతోషం అండి. అలాగే పిలుస్తాను. చూడు, దోషం అన్న మాట బయటికి రానివ్వకు. ప్రేమతో ఏర్పాటు చేస్తున్నానని చెప్పి పిలువు. ముందు సీతని పిలువు, తనే ముఖ్యం. అలాగేనండి. ఆ సరే, ఓ 100 మందికి ఏర్పాటు చేయించమంటావా? ఎందుకండి, 25-30 మందికి చెప్పండి. సరే, నువ్వు నీ పనిలో పడు, నేను నా ఏర్పాట్లో ఉంటాను. ఆ, ఇంతకీ ఎక్కడ ఏర్పాటు చేస్తావు? క్లబ్లో చేయమంటారా? క్లబ్లో అయితే క్లబ్ జనాలందరినీ పిలవాలి. మీ ఇంట్లో చెయ్యి. మా ఫామ్ హౌస్లో ఏర్పాటు చేయనా? బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రొసీడ్ అయిపో. సరేనండి. సరే, నేను వెళ్ళొస్తాను మరి. ఆ, నమస్కారం. నమస్కారం. మంగా, స్వర్ణని గదిలో బంధిస్తావా? బుట్టలో పాముని ఎలా బయటికి రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ తోటంతా బాగుంది. బాగా మెయింటైన్ చేస్తున్నారు. వస్తాను. ఉమ్. సీత, నమస్కారం అండి. నమస్తే. రండి కూర్చోండి. ఏంటి పార్లర్కి వచ్చారు? నేను పార్లర్ పని మీద రాలేదు సీత. నిన్ను స్వయంగా కలిసి ఆహ్వానించడానికి వచ్చాను. ఆహ్వానమా? ఏంటి విశేషం? నేను స్థలం ఇస్తే వద్దంటావు అనుకున్నాను. కానీ పెద్ద మనసుతో మా ఊరి వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఒప్పుకొని దాన్ని స్వీకరించావు. చాలా థ్యాంక్స్. అయ్యో, థ్యాంక్స్ దేనికండి? మీరు మంచి ఉద్దేశంతో నాలాంటి వాళ్ళని ప్రోత్సహించడానికి ఇచ్చారు. నేనెలా కాదంటాను? అక్కడ భూమి పూజ కూడా చేశావు. చాలా సంతోషం. అయితే ఆ పూజ తర్వాత అన్నశాంతి జరిపించటం మంచిదని తెలిసింది. పూజ నువ్వు చేసిన స్థలం నాది కాబట్టి, ఆ కార్యక్రమం సక్రమంగా జరిగింది కాబట్టి భోజనాలు కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాను. మా క్లబ్ మెంబర్ ఒకరు అలా చేస్తే మంచి జరుగుతుంది అన్నారు. నా అనుకున్న వాళ్ళందరినీ పిలుస్తున్నాను. ఈరోజు రాత్రి మా ఫామ్ హౌస్లో మూన్లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాను. ఆ డిన్నర్కి ఆత్మీయ అతిథిగా ఆహ్వానిస్తున్నాను. నువ్వు కాదనకుండా రావాలి. భోజనానికి పిలిచారు, పైగా ఇంత ప్రత్యేకంగా నన్ను మీ ఆత్మీయురాలుగా భావించి పిలిస్తే ఎలా కాదంటాను? కానీ మా వారిని ఒక మాట అడిగి చెప్తాను. అడగడం ఏంటి? నేనే మీ వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా పిలుస్తాను. ఎందుకులేండి, నేనే మాట్లాడతాను. కానీ మా వాళ్ళందరూ వస్తేనే నేను రాగలను. మీ మంచితనం, మానవత్వం నేను పూర్తిగా తెలుసుకున్నాను. నువ్వు నీ వాళ్ళు అంటే పిఠాపురం మంగమ్మ గారు వాళ్ళనేగా? వారు విఐపి. వాళ్ళని పిలవకుండా ఎలా ఉంటాను? అందర్నీ ఆహ్వానిస్తున్నాను. మీ భార్యాభర్తల్ని ప్రత్యేకంగా పిలుస్తున్నాను. సరేనా? మా ఫ్యామిలీ అంతా వస్తుంటే నేను మాత్రం రానని ఎలా అంటాను? తప్పకుండా వస్తాను. థ్యాంక్స్ సీత. మరి నేను బయలుదేరుతాను. చాలా మందిని పిలవాలిగా. మంచిదండి, వెళ్ళొస్తాను. ఏంటి ఇంకా అలానే కూర్చున్నావు? లేచి తయారవు. ఎక్కడికి తయారయ్యేది? మీ షీక్లో బాగాలేగా? సీత వదనికి డిన్నర్ అరేంజ్ చేసింది. తను మీ అక్క, అది నీ క్లబ్. నువ్వు రావా? నేనెందుకు రావాలి? ఆ? ప్లేట్లు పెట్టడానికి, మంచినీళ్ళు పోయడానికి, తిన్నాక ప్లేట్లు ఎత్తేయడానికి, చేతులు కడగడానికి.
బావా మరి నేనెందుకు రావాలి అంటావే? మన ఫ్యామిలీ అంతా వెళ్దాం అనుకున్నాంగా. వెళ్ళాలి అని గ్రాని అంది కాబట్టి. లేచి రెడీ అవ్వు. స్వర్ణ ఇంకా తయారవలేదే? అత్తయ్య గారు కూడా రెడీ అయ్యారు. నేను రావడం లేదు. అదే వద్దంటున్నా. తయారవు. డిన్నర్ అరేంజ్ చేసిందే సీత వదిన కోసం. ఏంటి మాటకి ముందు సీత వదిన, మాట తర్వాత సీత వదిన అంటావు? ఆవిడేమైనా విఐపినా? ఆవిడ కోసం నేను రావాలా? రావాల్సిన అవసరం లేదు. ఎందుకు స్వర్ణ అనవసరంగా మొండికేస్తావు? అత్తయ్య గారు వస్తే మళ్ళీ గొడవ అవుతుంది. నా మాట విని బయలుదేరు. ఏమిటి దాన్ని బతి నడుతున్నావు? ఈవిడ గారు రాదట గ్రాని. ఎందుకో? నాకిష్టం లేదు, నేను రాను. నీ ఇష్టానికి విలువిచ్చే రోజులు ఎప్పుడో పోయాయి. అది నువ్వే పోగొట్టుకున్నావు. ఇప్పుడు మా ఇష్ట ప్రకారం నడవాలి, నడిచి తీరాలి. లే, బయలుదేరు. కుటుంబం అంటే అందరూ ఉన్నారు, అందులో నువ్వు ఉన్నావు. పద. పైగా క్లబ్ మెంబర్వి. హ, అవ్వచ్చు, కానీ నాకు నచ్చని వాళ్ళకి ఇస్తున్న విందు. నేను రాను. మళ్ళీ అదే మాట్లాడతామే? నీకంత నచ్చినప్పుడు అసలు అరేంజ్ చేసుకోగానే ఆపకపోయావా? మర్యాదగా వస్తావా రావా? వదిలేరా. తనకిష్టం లేదన్నప్పుడు బలవంతం చేసి తీసుకెళ్ళా మళ్ళీ అక్కడ గొడవేగా. ఏమిటి వదిలేసేది? గొడవ చేస్తే అక్కడే ఇరగదీసి కూర్చోబెడతా. దీని బెదిరింపులకి భయపడితే ఇంకా ఇంకా బెదిరించాలని చూస్తుంది. అందుకని బలవంతంగా లెక్కెళ్తావా? బయలుదేరి రమ్మంటున్నాగా. బలవంతం చేసేదాకా తెచ్చుకోకు. అదే చేస్తా. మనం వెళుతున్నాం కదా, చాలు పదండి. నేనెలాగూ ఉంటున్నానుగా, తనకు తోడుగా ఉంటానులేండి. నాకు తోడుగా రావాల్సింది ఎందుకు రాదు? హా, మన తోడు ఈడు జోడు చాలా బాగుందిలే. అయినా ఎందుకు రావే అని నా వెంట పట్టావు? మీరు వెళ్ళొచ్చుగా. ప్రేమతో పిలిస్తే రావచ్చు, ప్రేమ చూపిస్తే రావచ్చు. నీ భార్య ఏది అంటే నా మర్దనా నన్ను రమ్మనేది. నన్ను గడప దాటద్దని శాసించి ఇప్పుడు మీకోసం రమ్మంటే రావాలా? జైల్లో ఉన్న వాళ్ళకి పేరోళ్ళ మీకు అవసరమైనప్పుడు నేను పనికొస్తానా? లేకపోతే గదిలో బంధిస్తారన్నమాట. నానా మాటలు అన్నారు, అవమానాలు చేశారు. ఏదన్నా ఏం చేసినా నువ్వు తప్పు చేపట్టే గాని మాకేమీ పని లేక నేను తిట్టలేదు. వాదన్న ఆపేక బయలుదేరు. ఏంటి తప్పు? స్వార్థం లేని మనుషులుంటారా? అది తప్ప? స్వార్థానికి లిమిట్ ఉండాలి. అవతలి వాళ్ళ బతుకు నాశనం చేయాలనుకోవటం స్వార్థం కాదు, దుర్మార్గం అవుతుంది. నా కోసం నా ఫ్రెండ్ రిస్క్ తీసుకొని కలవటానికి వస్తే అవమానించటం దుర్మార్గం కాదా? దొంగచాటుగా వచ్చి కలిసే వాళ్ళని ఫ్రెండ్స్ అనరు, ఓరంబోక్కులంటారు. అయినా ఆ దరిద్ర ముఖాలు నీకు ఫ్రెండ్సా? అమ్మమ్మ గారు, పెంచకు, సౌండ్ పెంచకు, గొంతు పిసికేస్తా. రేయ్ సాకేత్, ఆగరా. స్వర్ణ, ఎందుకమ్మా ఈ పనికి మాలిన గొడవంతా? ఎందుకు చెప్పు. ఎన్నున్నా ఎన్ని అనుకున్నా మనం ఎప్పుడూ కలవాల్సిన వాళ్ళం, కలిసి ఉండాల్సిన వాళ్ళం. మనల్ని విడదీసి వాళ్ళ పంతాలని పగల్ని నెగ్గించుకోవాలనుకునే వాళ్ళని నీ వాళ్ళంటావే. వాళ్ళేంటో, వాళ్ళ బుద్ధులేంటో, వాళ్ళ కుట్రలేంటో తెలిసి కూడా ఇంకా వాళ్ళనే కోరుకోవటం తప్పు.
ఇది అదే రకంగా. అందుకే వాళ్ళ మీద మోజు దీనికి. మంగా కాస్త ఆగు. కాలే పెనం మీద నీళ్లు చల్లాలి గాని నిప్పులు వస్తానంటావేంటి? గుమ్మిలో పెడితే గాని కాయ మెత్తపడదని. స్వర్ణ, మాతో రావద్దనేది నీ నిర్ణయం అయితే ఇక మాతో ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇది నా నిర్ణయం. బయలుదేరు, మేము డిన్నర్కి వెళ్తాం. నువ్వు పెట్టె పట్టుకొని మీ పుట్టింటికి వెళ్ళాలి. చూడు, ఏదైనా ఇంట్లోంచి నువ్వు రావాల్సిందే. ఇలా నిన్ను వదిలేసి మాత్రం మేము వెళ్ళాం. డిసైడ్ చేసుకో, పార్టీకా పుట్టింటికా? సాకేత్, లేకపోతే ఏంటమ్మా, చేయకూడని పనులు చేసి పైగా నీలుగుతోందేంటి? అసలు ఇది చేసిన దుర్మార్గ పనులకు మనం కాబట్టి ఇంకా ఇంట్లో ఉండనిస్తున్నాం. వేరే ఎవరైనా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. భార్య అని నేను, మనవడి భార్య అని గ్రాని, కోడలని నువ్వు, మనవరాలని తాతయ్య, చెల్లెలని కూతురని మరదలని అందరూ సర్దుకుపోతుంటే మనల్ని అర్థం చేసుకోకుండా ఆ పాపాత్ములు తన వాళ్ళైనట్టు మనం శత్రువులం అయినట్టు మాట్లాడుతోందే. క్షమించి వదిలేస్తుంటే చేతగాని వాళ్ళలా చూస్తోంది. శిక్ష అమలు చేస్తే గాని దీని కక్షలు, కార్పణ్యాలు, మొండితనం, మొరాయింపు తగ్గేలా లేవు. మంచితనాన్ని అలుసుగా తీసుకొని మారం చేస్తుంది. మారం. భర్తని లేదు, అత్తని లేదు, అమ్మమ్మని లేదు, అక్కని లేదు, అసలు ఎవరన్నా లెక్కే లేదు. కన్న బిడ్డని పట్టించుకోదు. నేను కాపురానికి వచ్చిన ఇల్లు ఇది అని లేకుండా వదిలేసి అడ్డదిడ్డంగా తిరగడం నేర్చుకుంది. హద్దు మీరి అతిగా ప్రవర్తిస్తోంది. అయినా ఇప్పుడు ఇంకా అవన్నీ అనవసరం. దీన్ని బతిమలాడాల్సిన పనే లేదు. ఏయ్, లేవేలే, నీ పెట్టేది నువ్వు పట్టుకుని బయలుదేరు. మేము ఇంటికి తాళం వేసుకుని వెళ్ళాలి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. నిన్ను నమ్మి ఈ ఇల్లు నీ మీద వదిలేసి వెళ్ళడం కుదరదు. ఇదిగో, ఈ క్షణం నుంచి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏయ్, ఆగవే అక్కడ. ఏంటే పెట్టె పట్టుకుని ఒక్కదానివే వచ్చావు? కట్టుకున్నవాడు లేడు, కన్న కొడుకు లేడు, ఏంటి కథ? నాకక్కడ ఉండే అర్హత లేదని తరిమేస్తే ఒక్కదాన్నే రాక వాళ్ళందరితో ఎలా వస్తాను? చుట్టం చూపుగా వస్తే ఆదరించొచ్చు, తప్పు వాళ్ళదే అయితే చేరదీయచ్చు. నీ అహంకారం మాకు తెలిసిందే. నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుని వస్తే ఇక్కడ నీకు చోటు ఇవ్వలేం. వెళ్ళు, కాపురం నిలబెట్టుకుని కట్టుకున్న వాడితో కన్నబిడ్డని ఎత్తుకునిరా. చీర సారే ఇచ్చి ఒడి నింపి పంపిస్తాను. నన్ను పో అన్న వాళ్ళని తీసుకుని నేనెలా రాగలను? వాళ్ళు పో అనేంత తప్పు చేసి నేను ఎలా రాగలనంటావేంటే? ఏంటమ్మా, కన్న తల్లివి నువ్విలా మాట్లాడితే ఎలా? వాళ్ళు వద్దు పో అని, నువ్వు రావద్దు పో అంటే నేనెక్కడికి వెళ్ళను? ఏట్లోకి. ఆ మాట నన్ను అడుగుతావేంటే? అమ్మా. అమ్మా? ఎవరే అమ్మా? ఎవరినే నువ్వు అమ్మా అని పిలిచేది? నన్నేనా? నేను అమ్మనని నీకు గుర్తుందన్నమాట.